ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ ను అధిష్టానం ఆదేశించింది. పుట్టా మహేష్ కు నోటీసులు ఇవ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించారు చంద్రబాబు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై రిపోర్ట్ ఇవ్వాలని పల్లాను చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం ఏలూరు ఎంపీ మహేష్ పై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు ఇటు అధినేత చంద్రబాబు. దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా కూడా ఉన్నాయనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినా, డ్రగ్స్ వినియోగించినట్టు తెలిసినా ఎవరిపైన అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. అది కార్యకర్తలైనా, నేతలైనా, ప్రజాప్రతినిధులైనా, ప్రజలైనా ఎవరికైనా ఒకే పద్ధతి అవలంబిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ రోజు హైదరాబాద్ మొహినాబాద్ అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీ, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సంబంధించి కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారు. ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు పుట్టా మహేష్ యాదవ్ కు సంబంధించి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో పూర్తి స్థాయి వివరాలు అందజేయాలని చెప్పి కూడా దాంట్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ పుట్టా మహేష్ యాదవ్ కి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీస్ ను జారీ చేయబోతా ఉన్నారు. అప్పటి వరకు ఆయన దీనికి సంబంధించి నిజ నిర్ధారణ, అంటే ఈ వ్యవహారానికి సంబంధించి సంబంధం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ప్రత్యేక ఒక ఈగల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో వజ్రాపేటతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకున్న విజయవాడ ప్రాంతంలో విజయవాడ పోలీసుల నేతృత్వంలో డ్రగ్స్ ను తరిమేద్దామని చెప్పి దాదాపుగా 50 రోజుల పైగా కూడా ర్యాలీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఈ రకంగా వ్యవహరించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు ఉపేక్షించే లేదని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ కు సంబంధించి కూడా నోటీస్ జారీ చేస్తారు. ఆయన నోటీసుల వివరణ ఇచ్చిన తర్వాత దాని పట్ల అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా అనేది తెలియాల్సింది. ఒకవేళ అధిష్టానం కనుక సంతృప్తి వ్యక్తం చేస్తే ఆయనపై కూడా అంటే ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్ లో ఆయన ఉన్నారు కాబట్టి తాత్కాలిక సస్పెన్షన్ ని ఎత్తివేసే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఆయన ఇచ్చిన వివరణ పట్ల అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఖచ్చితంగా పుట్టా మహేష్ యాదవ్ ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి విషయం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు పార్టీ నేతలకి పూర్తి స్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేశారు. వినయనా మనం చూస్తాం, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మొత్తం కూడా రూపుదిద్దాలంటూ కూడా ఇటు సీఎం చెప్తున్నారు, డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అలానే హోంమంత్రి అనిత కూడా పలుసార్లు చెప్పడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, గంజాయి తీసుకున్న వారందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు స్వయంగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎంపీఏ యగాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రజెంట్ డ్రగ్స్ తీసుకుంటూ కూడా దొరికిపోయారు. అయితే ప్రజలకి వీళ్ళంతా ఎలా బదులివ్వబోతున్నారు? వారికి ఏ విధంగా చెప్పబోతున్నారు వీళ్ళంతా? ఖచ్చితంగా ఇప్పటికే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకులు మిగతా విషయాలు ఏ రకంగా ఉన్నా ముఖ్యంగా ఇటువంటి విషయాల పట్ల చాలా అప్రమత్తంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దాదాపుగా 14 లక్షల మంది ప్రజలకి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక జిల్లాకి సంబంధించిన ప్రతినిధిగా ఉన్నారు. సో ఆ జిల్లా ప్రజలకి, ఆ పార్లమెంట్ ప్రజలకి ఆయన ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారనేది కూడా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పుట్టా మహేష్ యాదవ్ చేసిన వ్యవహారం సంబంధించి తెలుగుదేశం పార్టీకి
నష్టం చేకూరే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే అప్రమత్తమైన పార్టీ అధిష్టానం అలాగే సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెంటనే పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారానికి సంబంధించి సీరియస్ గా తీసుకోవడం, షోకాజ్ నోటీస్ జారీ చేసి వెంటనే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా రానున్న 4-5 రోజుల్లోనే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు కావడంతో ఈ అంశం చాలా సీరియస్ గా కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ గురించి క్రమశిక్షణ విషయంలో ఏ రకంగా ఉందో తెలిసిన నేతలే ఈ రకంగా వ్యవహరించిన పట్ల పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా ఇటువంటి అంశం పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వినేనా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.